కృష్ణ గజ్వేల్ నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శిని. కొమరెల్లి మల్లన్న సాగర్ నుంచి తసిపల్లె డ్యాంలకు ఏదైతే లింక్ కెనాల్ ఉందో, లింక్ కెనాల్‌లో భూములు కోల్పోయి గత 3 సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు రైతులకు భూ నష్టపరిహారం ఇయ్యకపోవడం ఇది దుర్మార్గం. ఎన్నోసార్లు ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఎన్నోసార్లు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికి కూడా రైతులను చిన్న చూపు చూస్తూ ఇంతవరకు కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం ఇది దుర్మార్గం, బాధాకరం. ఈ గత ప్రభుత్వము నష్టపెట్టినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అంటుంది కాబట్టి ప్రజలను, ముఖ్యంగా రైతులను, అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాము. 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ముఖ్యంగా పంటలు నష్టపోయారు. అందులో ఉన్నటువంటి చెట్లు, బోల్లు, బావులు, కల్చర్ వాల్యూలు, అనేకమైనటువంటి కల్చర్ వాల్యూలను రైతులు కోల్పోయారు. రైతులు డబ్బులు వస్తే ఎన్నో విధాలుగా రైతు భూములు పోయినందుకు కాస్త బిడ్డ పెండిళ్ళు చేసుకొని, లేకుంటే వేరే జాగాలలో రైతు భూములు కొనుక్కొని బాగుపడదాము, రైతుగా బతుకుదామనే కోరికతోని వాళ్ళు ఎన్నో ఆశలతోనుర్రు. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం తక్షణమే చర్చలకు పోకుండా రైతులకు భూ నష్టపరిహారం చెల్లించి కేవలం 200 ఎకరాల భూమి సేకరణ చేసిర్రు. ఆ 200 ఎకరాల భూమికి తక్షణమే 30 కోట్లో 40 కోట్లో ఎంతనో దానికి అయినంత మాత్రాన ఇచ్చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ తరఫున హెచ్చరిక సూచన ఇస్తున్నాం.